మాలు గ్రామంలో నేరల్ తాండాలో మాజీ వైస్ ఎంపీపీ చందానాయక్ గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. చందానాయక్ గారు, ఈ ఎలక్షన్లో మీరు పోటీ చేయబోతున్నారా? నేరల్ తాండా గ్రామ ప్రజలకు వందనములు, శుభాభివందనములు. నాకు అవకాశం రానందున నేను మా మేడంకు బస్సి కమోదిబాయి వైఫ్ ఆఫ్ చందానాయక్కి ఉంచిన సర్పంచ్గా పోటీకి నిలబడ్డాము. మేము ఎప్పటికీ మీ నేరల్ తాండా గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను ఎప్పటికీ అభివృద్ధి పనిలో కానీ మీ సేవ చేసేందుకు మేము మా భార్య భర్తలము మన గ్రామ ప్రజల తరఫున ఎప్పటికీ మీ ఇంటి ముందట ఒక్క నిమిషం కాల్ చేసేటలకే మీ ఇంటి ముంగట వచ్చి మీ సేవ చేసేందుకు మేము రెడీగా ఉన్నాము. మాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా ముఖ్య మనవి. అందుకే ఓటు వేసి గెలిపించగలరు అని కోరుకుంటున్నాను. మీరు అన్నారు ఒక విషయము, ఎల్లవేళలో మీ సేవలో ఉంటానని అంటున్నారు. ఖచ్చితంగా మీరు కనుక గెలిచిన తర్వాత వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేకుంటే మాట పరంగానే చెప్తున్నారా? మాట పరంగా కాదు, 100% మీ సేవ చేసేందుకు మేము రెడీగా ఉన్నాము. మీరు వైస్ ఎంపీ గారు ఉన్నప్పుడు ఏ విధంగా మీ ఊరిని డెవలప్ చేశారు? నేను వైస్ ఎంపీగా ఉన్నప్పుడు నాతోటి అయినంత సీసీ రోడ్ కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ అవి నాతోటి అయినంతగా, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ నాతోటి అయినంత సహాయం మీకు ఎప్పటికీ చేసినాను. ఇప్పటికి కూడా అదే ఇప్పుడు కూడా అదే ఎలా వేళలా నాకు ఇచ్చిన దానికి నేను మీకు రుణపడి ఉండి మీ సేవ చేస్తాను అని ముగిస్తున్నాను. అంటే ఈసారి మీకు అవకాశం రాకుండా మీ మేడంకి వచ్చారు కాబట్టి మీ మేడంకు మీ హెల్ప్గా ఉంటున్నారు. ఆమెకి రుణపడి ఉండి మేము మీ సేవలోనే ఎప్పటికీ పనిచేస్తాం. ఎన్ని లక్షలు తీసుకొచ్చారు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కింద? ఎన్ని లక్షలు శాంక్షన్ చేయించుకున్నారు? సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మరియు పింఛన్లు కానీ, మళ్ళీ వికలాంగుల పింఛన్లు కానీ నా మ్యాక్సిమం ఎంత ఇప్పటికీ 250 పింఛన్లు మన తాండాలో ఉన్నాయి. 1000 రూపాయలు వికలాంగులది, మళ్ళా వీడియో పింఛన్లు కానీ, వితంత పింఛన్లు కానీ, ఇంకా వచ్చేటి ఇప్పుడు 57 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా కూడా ప్రపోజల్ పంపినాం. ఇంకా కూడా అవి కూడా వస్తాయి. మళ్ళా ప్రభుత్వ తరఫు నుంచి మనకు వ్యవసాయ రైతు బంధువు కూడా వచ్చింది, రైతు బీమా కూడా ఉన్నది. మళ్ళీ డబల్ బెడ్రూమ్ కూడా మన సార్ గారు చెప్పారు. మీరు కనుక గెలిస్తే డబల్ బెడ్రూమ్ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. డబల్ బెడ్రూమ్ ప్లస్ మిగిలిన కొంత సీసీ రోడ్ చేసేది ఉన్నది. అవి కూడా చేసి మీకు మట్టి మీద కాల వేయకుండా సీసీ రోడ్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు సర్పంచ్గా గెలిచినా గెలవకపోయినా కానీ ప్రజలను సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నారా? లేకుంటే మీకు పదవి ఇస్తేనే మీరు? పదవి ఇచ్చినా ఇవ్వకున్నా మీకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మీ సేవ చేసేందుకు మేము ఉన్నాము. పదవి దొరికినా, పదవి పోయినా, ఓడిపోయినా, గెలిచినా మీకు ఎలా వెళ్ళాలో మీ అందుబాటులోనే ఉండి మీ సేవ చేసేందుకు మేము. ఈ మీడియా వాళ్లకు మాట్లాడినందుకు నా తరఫు నుంచి, మా గ్రామ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.